హలో పిల్లలు, నేను సుష్మా. ఇది సాపాసా జూనియర్. మంచి మంచి తెలుగు సినిమా పాటల్ని నేను ఇక్కడ మీకు పరిచయం చేస్తూ ఉంటాను. నేను మీకు మంచి మంచి పాటలు నేర్పిస్తూ ఉంటాను. మీరు డ్రాయింగ్ వేసుకుంటూ, క్రాఫ్ట్ చేసుకుంటూ మీరు ఈ ఆడియోలన్నీ విని పాటలు నాతో పాటు పాడుతూ నేర్చుకోవాలన్నమాట. సరేనా? ఈరోజు నేను ఒక చాలా మంచి పాటని మీకు పరిచయం చేయబోతున్నాను. అదే ఉండమ్మ బొట్టు పెడతా అనే సినిమా నుంచి అడుగడుగున గుడి ఉంది. పిల్లలు, అడుగడుగున గుడి ఉంది ఒక పాత సినిమా, అందులోంచి అన్నమాట ఈ పాట. అందులో హీరోయిన్ ఏం పాడుతుందంటే, ఎప్పుడు కూడా నీట్ గా ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ చెప్తూ ఉంటుందన్నమాట. చాలా చాలా మంచి సినిమా. ఆ సినిమా కథ ఏంటంటే, ఒక ఇంట్లో బ్రదర్స్ ఉంటారు. ముగ్గురు బ్రదర్స్ లో లాస్ట్ బ్రదర్ చాలా చాలా మంచివాడు అనమాట. ఫస్ట్ ఇద్దరికేమో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇంకా ఆ ఇల్లేమో ఎప్పుడు కూడా ఎవ్వరూ తొడవకుండా అంతా డస్ట్ గా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అయితే ఈ థర్డ్ బ్రదర్ ఉన్నాడు కదా, ఆ మూడో తమ్ముడికి పెళ్ళవుతుందన్నమాట. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఇలా నీట్ గా లేకపోవడం చూసి తను ఎవరిని ఏమీ అనకుండా ఎప్పుడు కూడా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో పిల్లలందరూ వచ్చి, ఎందుకు పిన్ని నువ్వు ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటావు, హాయిగా కూర్చోకుండా అంటే, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఈ పాట చెప్తుందన్నమాట. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. ఇది పల్లవి. ఇప్పుడు చరణం ఎలా ఉంటుంది చూడండి. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువని పించాలి, ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి, దీపం మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువని పించాలి, ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువని పించాలి, ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి, ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి, దీపం మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి, దీపం మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. ఇప్పుడు రెండో చరణం. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం, కల్లా కపటం ఎరుగని పాపలు తల్లులు వలచే దైవం, ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం, తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం, కల్లా కపటం ఎరుగని పాపలు తల్లులు వలచే దైవం, కల్లా కపటం ఎరుగని పాపలు తల్లులు వలచే దైవం, ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం, ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఈ పాట మీరు కూడా నేర్చుకుంటారు కదా. ఎవరన్నా పాడమంటే ఈ పాట పాడాలన్నమాట. సరేనా? మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మంచి పాట నేర్పిస్తాను. ఇది సాపాసా జూనియర్, నేను సుష్మా. ఇప్పుడు ఒకసారి పాటంతా పాడుకుందామా? అడుగడుగున గుడి ఉంది,
అందరిలో గుడి ఉంది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి. ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి. ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి. దీపం మరి మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. దీపం మరి మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం. కల్లా కపటం ఎరుగని పాపలు తల్లులు వలచే దైవం. కల్లా కపటం ఎరుగని పాపలు తల్లులు వలచే దైవం. ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం. ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది.